అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే ఎస్ఎస్‌జిడికి సంబంధించి ఏదైతే నేను రాత్రి ఏదైతే టెండర్ నోటీస్ అనేది రిలీజ్ అయిందో, ఆ నోటీస్ అనేది పోస్ట్‌పోన్ అయింది. 19వ తేదీన ఆల్రెడీ మీకు అది తెలిసింది. సో, ఇలా ప్రతిసారి ఇది మూడోసారి పోస్ట్‌పోన్ అయింది. మీరు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏమనంటే, ఇప్పుడు ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ చేస్తున్నారు కదా, నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుందా అనే కాన్సెప్ట్‌లో అనే భ్రమలో మీరున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 100కి 100% నోటిఫికేషన్ అనేది 100% క్యాన్సిల్ అవ్వనే అవ్వదు. ఎందుకు అవ్వదంటే వేకెన్సీస్ అనేది మస్తుగా ఉన్నాయి. సో, వాళ్ళు క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్ ఉంటే ఇంకో క్యాలెండర్ ఇవ్వరు వాళ్ళు. సో, అసలు క్యాన్సిల్ చేయరంటే చేయరు, 100% చేయరు. ఎందుకంటే వేకెన్సీస్ ఫుల్‌గా 1,00,000 పోస్టులు పైన ఉన్నాయి. మిమ్మల్ని సెలెక్ట్ చేయించాలి. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రెంత్ లేరు, స్ట్రెంత్ కావాలా, మీరు వస్తేనే పని అవుతుంది ఇక్కడ. ఇంకోటి ఏమంటే ఇప్పుడు 100 డేస్ లీవ్ అనేది ఫైనల్ స్టేజ్లో 100 లీవ్స్ అనేది ఫైనల్ స్టేజ్లో వచ్చినది. సో, మీరు ఇప్పుడు కానీ స్ట్రెంత్ కానీ కొంతమంది యాడ్ అయితే 100 డేస్ లీవ్స్ అనేది కన్ఫర్మ్ చేసేస్తారు. ఎందుకంటే స్ట్రెంత్ లేకపోవడం వల్ల, ఖాళీ ఉండడం వల్లనే 100 డేస్ లీవ్స్ అనేది ఇంకా ఇవ్వట్లేదు అనమాట. స్ట్రెంత్ ఎంత రిక్రూట్మెంట్‌లకి ప్రతిసారి చాలా ఎక్కువ మందిని తీసుకునేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది వస్తే అంత త్వరగా హాలిడేస్ అనేది 100 డేస్ లీవ్స్ ఇస్తారు. సో, ఫెసిలిటీస్ అన్నీ ఒకేలాగా ఉండబోతున్నాయి. సో, ఏదైతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది, వాళ్ళే కానీ ఫామ్ అయినారంటే మాత్రం 100%. సో, వాళ్ళు ఖచ్చితంగా మొత్తం సీఏపీఎఫ్ పూర్తిగా మొత్తం ఆల్ ఇండియా వైజ్ కావచ్చు, మొత్తం ఒకటే యూనిఫామ్ పెడతారు. సీఆర్‌పీఎఫ్ ఏదైతే యూనిఫామ్ ఉందో, ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో కానీ దేంట్లోనే కొట్టి చూడండి, గూగుల్‌లో కూడా కొట్టి చూడండి, సీఆర్‌పీఎఫ్ యూనిఫామ్ అంటే లేటెస్ట్ వర్షన్ దిగిండది. సో, అదే లేటెస్ట్ వర్షనే, ఆ యూనిఫామే ప్రతి ఒక్కరికి, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఆర్ఎఫ్‌లు, ఎస్ఎస్ఎఫ్ అన్నిటికీ, ఎస్ఎస్ఎఫ్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉండే ఛాన్స్ ఉంది. సో, అది కూడా ఎస్ఎస్ఎఫ్ గురించి మాత్రం ఇంకా క్లారిటీ లేదనమాట. మిగతా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒకటే యూనిఫామ్, ఒకటే 100 డేస్ లీవ్స్, ఫెసిలిటీస్ అంతా సేమ్ టు సేమ్ అలాగా ఉంటాయి. తర్వాత డ్యూటీలు కూడా సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ వాళ్ళు ఈ కాన్సెప్ట్‌లో ఉన్నారనమాట. అలా మార్చేదానికి కూడా డ్యూటీలు మార్చడానికి కూడా. సో, అలాంటి సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు కానీ ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 1 ఇయర్ లోపే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ 100 డేస్ లీవ్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే స్ట్రెంత్ లేకపోవడం, సో, ఇంకా ఖాళీ ఉండడం. అందువల్ల 1,00,000 మంది స్ట్రెంత్ ఒకసారిగా 1,00,000 మంది ఇంకా ఖాళీలు ఉన్నాయన్నమాట. సో, ముందున్న లెక్కలు అది. లాస్ట్ ఇయర్ ఉన్న లెక్కలు 1,00,000 మంది. ఇప్పుడు మన జనవరి నుంచి మార్చిలో చాలామంది రిటైర్డ్ అయిపోయారు. 20% రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినారు సీఏపీఎఫ్‌లో. ఇప్పుడు వాళ్ళందరిని యాడ్ చేయాలి. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంకా గ్యారంటీ లేదు, ఎంతమంది వెళ్ళిపోయినారనేది. సో, అన్ని పోస్టులు ఉన్నాయి. సో, ఎందుకు క్యాన్సిల్ చేసే వాళ్ళకి అవసరమే ఉంది చెప్పండి? క్యాన్సిల్ చేసే అంత అవసరమే ఉంది. మళ్ళీ ఇంక క్యాలెండర్ ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. సో, అనవసరంగా మీరు బ్యాడ్‌గా ఆలోచించి లేనిపోని అపోహలను పెట్టుకోవద్దండి. 100% నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వదు. కొంచెం లేట్ అవుతుంది అంతే, కానీ 100% జరిగేది మాత్రం కన్ఫర్మ్. ఇంకోటి ఫిజికల్‌కి సంబంధించి ఆఫీసర్లు ఏదో ఇంకో 3 డేస్‌లో నియమిస్తున్నారు. సో, అన్ని చోట్లకి సంబంధించి నార్త్ సైడ్‌లో ఖచ్చితంగా గ్రౌండ్లు 100% ఉంటాయి. సౌత్ సైడ్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మంత్‌లో కానీ ఫిజికల్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఏమంటే వర్షాలు స్టార్ట్ అవుతుంది. ఇంకా 100% రోడ్డు మీదే పెట్టాలి. గ్రౌండ్‌లో ఎవరు పెట్టలేరు. ఎందుకంటే జారి పడిపోతారు కాబట్టి. సో, మీరు బాగా అనేది ప్రాక్టీస్ చేయండి. ఊరికే నోటీసులు అనేది ఇంక రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇంక నేను పెట్టక తప్పదు. సో, ఇంకా మీరు కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. నేనే కాదు, ప్రతి ఒక్కరు పెడతారనమాట. సో, ఇది ఇంకా తప్పదు. సో, మీరు అనవసరంగా టెన్షన్‌లు పడి లేనిపోని డౌట్‌లయితే ఖచ్చితంగా పెట్టుకోవద్దండి. మీకు ఖచ్చితంగా 100% అనేది మీకు ఫిజికల్ అనేది ఖచ్చితంగా జరుగుతది. ఈ 3 డేస్‌లో ఏదో ఆఫీసర్‌కి సంబంధించి ఏదో అలాట్ చేస్తున్నారంట. అది క్లియర్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక కొలిక్కి వస్తుంది. ఈ 19వ తేదీ నాటికి టెండర్ అయిపోద్ది. టెండర్ అయిపోయిన తర్వాతే ఉంటది ఖచ్చితంగా ఫిజికల్. ఎందుకంటే ఆ ప్రాసెస్ సీసీటీవీ, సిలికాన్ చిప్పులు, ఇవన్నీ డిజిటల్ మిషన్స్ ఇవన్నీ పెట్టాలంటే వాళ్ళే టెండర్లు ఇవ్వాలి. వాళ్ళే ఇవ్వాలా, ప్రైవేట్ కంపెనీ వాళ్ళే ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర ఉండవు అవి. వాళ్ళే ఈ ప్రాసెస్ అనేది ప్రైవేట్ కంపెనీల ద్వారానే చేస్తారు. సో, కాబట్టి వాళ్ళు ఇచ్చిన తర్వాతే ఫిజికల్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎవడికోడికి టెండర్ ఇవ్వాల్సిందే 19వ తేదీ నాటికైనా, లేకపోతే 29వ తేదీ నాటికైనా, ఏ రోజుకైనా ఒక రోజు ఎవడో ఒకడికి ఎత్తుకోవాల్సిందే ప్రైవేట్ వాళ్ళు. వాళ్ళు ఎత్తుకున్న తర్వాత వాళ్ళ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్‌ని బట్టే మీకు ఫిజికల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఇప్పుడే ప్రాబ్లమ్ అంతే. ఈసారికే ప్రాబ్లమ్ అనేది ఉంటది. నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ప్రాబ్లమ్ అనేది ఉండదనమాట. ఎందుకంటే ఒకేసారి టెండర్ ఇస్తారు వాళ్ళు. ఒక 4, 5 రిక్రూట్మెంట్‌లకి, ఒక 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి ఇలా టెండర్లు ఇస్తారనమాట. సో, అలా ఇచ్చినప్పుడు ఒకసారి వాళ్ళు చేసేటప్పుడు స్టార్టింగ్‌లోనే ఈ స్ట్రగుల్ అంతా. మళ్ళీ ఒకసారి అయిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్‌గా జరుగుతా ఉంటుంది. మళ్ళీ స్పీడ్ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. సో, దాన్ని గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదు. సో, మీకు 100 డేస్ లీవ్స్ అనేది ఖచ్చితంగా వస్తది. కావాలంటే మీరు వింటరు. కొన్ని రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా 100 డేస్ లీవ్స్ అనేది ఖచ్చితంగా వస్తది. ఇంకోటి బీజేపీకి వాళ్ళే వచ్చిండారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. సో, దాన్ని మనసులో పెట్టుకొని బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. దయచేసి అపోహలు పెట్టుకోవద్దండి. నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వస్తది. కానీ ఈ నోటిఫికేషన్ లేట్ అయ్యే కొద్దీ ఏమంటే అక్కడ ట్రైనింగ్ సెంటర్‌లో వాళ్ళకి ప్రభావం
ప్రభావం పడుతుంది. ఆ ట్రైనింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి మేబీ ఒక 3 to 2 వీక్స్ అనేది తగ్గించే ఛాన్స్ అనేది ఉంది. సో ఇంకా అఫిషియల్ అప్డేట్ అనేది రాలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలిసింది. అది ఒకవేళ వస్తే అఫిషియల్ అప్డేట్ ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అనేది నేను చెప్తాను. సో ఇది సో వాళ్ళు అక్కడ ఖాళీ పడినారు. మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరిగే ఛాన్స్ ఉంది. ఈ టెండర్ కుదరకపోవడం వల్ల ఇలా లేట్ చేసుకుంటూ పోతున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఆ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు త్వరగా మీరు వచ్చేస్తారు, పంపిస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని. మీకు 15 రోజులు లీవ్ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లోకి తరిమేస్తారు. వీళ్ళు ఇప్పుడు జరుగుతుంది చూడండి ప్రాసెస్, వీళ్ళని ట్రైనింగ్ సెంటర్ పంపిస్తారు. ఈ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మాత్రం ఆగస్ట్ 27 అంటే గ్యారంటీకి తెలియదు, కానీ కొన్ని రోజులు అటు ఇటు అయినా సరే నోటిఫికేషన్ మాత్రం కన్ఫర్మ్. సో దీన్ని మనసులో పెట్టుకుని ఇందులో పోయినా సరే ఇంకో నోటిఫికేషన్ ఉంది, అది పోయినా సరే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ టైం టేబుల్ అనేది 100% వస్తుంది జీడీకి సంబంధించి. సో అగ్నివీర్ కావచ్చు, అగ్నివీర్లో ఏదైనా కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, దేనికైనా సరే, సిఏపిఎఫ్లో జీడీ కావచ్చు, ఇంకేదైనా సరే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. క్యాలెండర్ ద్వారానే నోటిఫికేషన్లు అనేది వస్తుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించాక అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.